దీన్ని స్టేట్ వైడ్ ఇష్యూ చేయడానికి చూస్తున్నారు. నేను ఒకటే మాట చెప్పాను ఎస్పీ గారికి, అమ్మ అందులో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు అన్నా ఇమ్మీడియట్ గా వాళ్ళు మాత్రం మీరు టేక్అవుట్ చేసుకోండి, కంపల్సరీగా మీ కస్టడీలోకి తీసుకోండి, ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయండి. మీకు 2 గంటలు ఇస్తున్నా, నాకు ఎవరు చేశారు అనేది ఇన్ఫర్మేషన్ నాకు కావాలి అని చెప్పా. అప్పటికి ఏం చేశారు, ఎర్లీ మార్నింగ్ 3వ తారీఖు ఎర్లీ మార్నింగ్ 2 గంటలకి అక్కడ ఉన్న చిన్న షాప్ తగలబడింది. ఆ తగలబెట్టింది ఎవరు అనేది ఎన్నో రోజులు పడుతుంది, అది కూడా బయటకు వచ్చేస్తుంది. అందులో కూడా ఎక్కడ కూడా అనుమానం లేదు. తగలబడిపోయిన అది కాస్త అంబేద్కర్ స్టాట్యూ తగిలి అంబేద్కర్ స్టాట్యూ కూడా కొంత భాగం దెబ్బతినింది. అంబేద్కర్ స్టాట్యూని కూడా తగలబెట్టడానికి ఈ ప్రయత్నం కూడా చేస్తున్నారు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, ఆ కార్యక్రమం జరిగిన తర్వాత ఇమీడియట్ గా ఎవరైనా ఏం చేస్తారు, పోలీసులకి ఎవరొకరికి ఇన్ఫార్మ్ చేస్తారు. కొంత టైం డ్రామా నడిచింది, ఆ వీడియోలు తీసుకున్నారు. ఆ వీడియోలు తీసి సాక్షి పేపర్ కి మిగతా వాళ్ళ గ్రూపుల్లోనే నెట్టుకున్నారు. తర్వాత ఆరాంగా 3:30కో ఎప్పుడో 112కి మా సిఐకి ఫోన్ చేశారు. మా సిఐ తర్వాత 112కి ఫోన్ చేశారు. ఇమీడియట్ గా తెలిసిన తర్వాత ఎదుర్కొపోయి ఎస్ఎస్ఓ ఇక్కడికి రావటం, ఎంక్వైరీ మొదలు పెట్టడం జరిగింది. ఇంకా 6:30 అవుతుంది, 6:30కి ధర్నాకి కూర్చున్నారు. చుట్టుపక్కల విలేజెస్ లో వాళ్ళందరినీ కూడా రప్పించి ఇక్కడ ధర్నాకి కూర్చొని, ఇక్కడున్న సతీష్ నాయుడు అని తెలుగుదేశం పార్టీ అతనే చేశాడు ఇదంతా, సో అతన్ని మీరు అర్జెంట్ గా అరెస్ట్ చేస్తారా లేదా అని చెప్పి ఇక్కడ ధర్నాకి కూర్చునే పరిస్థితి మీరు అందరూ కూడా చూశారు. మీతో పాటు మేము అదే అనుకున్నాం, ఏమైనా పాత కక్షల వల్ల ఏదైనా చేశారా ఎవరైనా, లేకపోతే ఎందుకు మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎవరు ఇందులో ఇన్వాల్వ్ అయినా కూడా మీరు ఇమీడియట్ గా కస్టడీలోకి తీసుకోండి. తర్వాత విషయాలు జరిగిన తర్వాత నిజాలు బయటకు వస్తాయి. మీరు టెక్నికల్ గా కూడా ఒక్కసారి సిడిఆర్లు, ఫోరెన్సిక్ వాళ్ళు, క్లూస్ టీము, డాగ్ స్క్వాడ్ అన్నింటినీ కూడా డిప్లాయ్ చేయండి. అంటే 8-8:30 కల్లా మొత్తం టీమ్స్ అన్ని కూడా వచ్చినాయి. ఫోరెన్సిక్ వాళ్ళు కూడా ఇమీడియట్ గా 10-10:30 కల్లా ఫోరెన్సిక్ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు. అన్ని ఇక్కడ సీసీటీవీ ఫుటేజెస్ ఎలా ఉన్నాయి, నియర్ బై సీసీటీవీ ఫుటేజెస్ ఏమున్నాయి, అవన్నీ కూడా సిడిఆర్ దగ్గర నుంచి మొత్తం అన్ని తీసేసరికి అప్పుడు వచ్చింది అసలు నిజం. ఎంత దారుణమైన కుట్ర పన్నారండి. మరి ఎలాంటి వారి మీద, అంబేద్కర్ లాంటి విగ్రహం మీద అంబేద్కర్ లాంటి పదాలను ఉపయోగించుకొని మీరు రాజకీయాలు చేద్దాం అనుకుంటారా? మీ తాలూకా స్వార్థ ప్రయోజనాల గురించి, మీ తాలూకా సంబంధాల గురించి ఎక్కడ అంటే ఆ కలంకం అంటే అంబేద్కర్ గారిని కూడా ముందుకు తీసుకొచ్చి రాజకీయాలు చేయాలనుకోవడం ఎంతవరకు సమంజసం అని ఈ రోజు నేను అడుగుతున్నా, మీ ద్వారా ప్రజానికాన్ని అడుగుతున్నా. బయటకు వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా అతనే చేశారండి. ఎంత డ్రామా నడిచిందో తెలుసా మీకు లోపల? ఎవరైతే కాలిపోయిందో ఆ కాలిపోయిన తాలూకా ఆవిడని వాళ్ళు ప్రలోభ పెడతారు. నువ్వు గనక సతీష్ నాయుడే కాల్ చేశాడని చెప్తే నీకు పర్మనెంట్ గా ఒక కొట్టు పెట్టిస్తాను, నీకు డబ్బులు ఇస్తాను అని చెప్పి అమ్మాయిని ప్రలోభ పెడతారు. ఆ అమ్మాయి ద్వారా అదే ముక్క చెప్పిస్తారు పోలీసులకి. మళ్ళీ వాళ్ళు అదే మాట్లాడతారు. దీనికి తోడు డిప్యూటీ సీఎం గా చేసిన ఈ మాజీ డిప్యూటీ సీఎం, ఆ మాజీ లిక్కర్ మంత్రి, వీళ్ళందరూ కూడా నారాయణ స్వామి వయసు పెరిగింది కానీ బుద్ధి పెరుగుతుందో లేదో నాకైతే అర్థం కావట్లేదు. దయచేసి క్షమించండి. ఎందుకంటే నేను ఈ మాట మాట్లాడాల్సి వస్తుంది. ఒక వయసులో పెద్దాడిని నేను గౌరవించాలి, కానీ ఇలాంటి మాట నేను ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే, అంబేద్కర్ ఉంటేనే ఈ రోజు ఇక్కడ నుంచి మేమందరం ఉన్నాము. అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఇచ్చి మాకు హక్కు ఇచ్చారు కాబట్టి ఈ రోజు మేము ఎమ్మెల్యేలుగా నుంచొని, నువ్వు డిప్యూటీ సీఎం అయినా, నేను ఇక్కడ హోమ్ మినిస్టర్ అయినా, ఇక్కడున్న వాళ్ళు ఎమ్మెల్యేలైనా, మేమందరం కూడా అంబేద్కర్ గారు ఇచ్చిన భిక్ష, అంబేద్కర్ గారు పెట్టిన రాజ్యాంగం పట్ల మనకు వచ్చిన హక్కు. రైట్.